చివరి ఘట్టం రావణ దహనం. నేను మంత్రాలు చదవడం ప్రారంభిస్తాను. మీరు విల్లు ఎక్కుపెట్టి బాణం చివరన శివయ్య ముందున్న జ్యోతి సహాయంతో నిప్పును వెలిగించి, నేను మంత్రాలు చదవడం పూర్తయిన తరువాత నేను మీకు సైగ చేస్తాను. ఆ తదుపరి మీరు బాణాన్ని వదిలిపెట్టండి. ఆ రావణ దహనంతో మన ఊరికి పట్టిన పీడలన్నీ దహనమైపోవాలి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. భూమి! భూమి! భూమి వినిపిస్తుందా? భూమి! మీ డాడీయే రావణ దహనం చేస్తున్నాడు. దాంతోపాటు మనకి పట్టిన శనిగ్రహం కూడా దహనం అయిపోతుంది. అవును మమ్మీ, భూమికి జన్మనిచ్చిన డాడీయే ఆ జన్మను ముగించడం క్రేజీగా ఉంది కదూ. ఎస్ అఫ్ కోర్స్. నాకిప్పుడు ఒకటి అర్థమైంది బేబీ. ఈ భూమి అమ్మ కూడా మంటల్లోనే కాలి చచ్చింది. ఇప్పుడు ఇది కూడా మంటల్లోనే కాలి చస్తుంది. ఈ తల్లి కూతుళ్ళిద్దరికీ మంటలే పర్ఫెక్ట్ డెత్ స్పాట్. భూమి! 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 భూమి!